Hello everyone, I am Dr. Kirti, fertility expert, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష గురించి తెలుసుకుందాం. చాలామంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళకి మనము హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో మనము హిస్ట్రోస్కోపీ అంటే ఏమిటి, ఏ ఇండికేషన్స్కి మనం హిస్ట్రోస్కోపీ అనే దాన్ని అడ్వైస్ చేస్తాము అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అంటే యూజువల్గా మనం ఏంటంటే ఆడవారి యొక్క గర్భసంచిలోకి ఒక లైట్ లాంటి పరికరాన్ని పంపిస్తామన్నమాట. సో ఇది ఒక రకమైన ఎండోస్కోప్. సో ఈ లైట్ లాంటి ఒక మిషన్తో ఏంటంటే మనము గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది అని తెలుసుకోవడం. సో ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ని మనము గర్భసంచిలోకి పంపించి గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, లోపల గర్భసంచి పొర ఎలా ఉంది అని చెక్ చేసుకోవడాన్ని మనము హిస్ట్రోస్కోపీగా డిఫైన్ చేయొచ్చు. మరి హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష ఎవరెవరికి చేస్తారు అని చూసినట్లయితే సో మెయిన్గా ఏంటంటే మనము ఐవీఎఫ్ చేసే ముందు, మెయిన్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు మనము ఒకసారి గర్భసంచి ఎంట్రన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఈ సర్వైకల్ కెనాల్ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే సర్వైకల్ స్టినోసిస్ అని అంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిఫికల్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆ టైంలో మనం వెంటనే చేయడానికి మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిఫికల్ట్ అయితే సో మనం ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రొసీజర్ టోటల్ వేస్ట్ అయిపోతుంది. సో అవర్ ఎంబ్రియోస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి సో ముందు ఒకసారి మనం ప్రాపర్గా సర్వైకల్ కెనాల్ అంటే గర్భసంచిలోకి ఎంట్రన్స్ ఎలా ఉంది, సో ఇవన్నీ మనం ముందుగా చెక్ చేసుకున్నట్లయితే ఈ హిస్ట్రోస్కోపీ పరీక్ష ద్వారా సో నెక్స్ట్ మనం ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రొసీజర్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు ఒకసారి మనం అంటే గర్భసంచి ఎంట్రన్స్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి ఒక బేసిక్ ప్రొసీజర్గా హిస్ట్రోస్కోపీని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ ఇండికేటెడ్ అంటే మనకి అల్ట్రాసౌండ్లో ఏవైనా ప్రాబ్లమ్స్ అల్ట్రాసౌండ్ మనం చెక్ చేసుకున్నప్పుడు గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేస్తుంటాం అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి లేయర్ సరిగ్గా పెరగకపోవడము, దీన్ని థిన్ ఎండోమెట్రియం అంటారు. సో అంటే ఈ థిన్ ఎండోమెట్రియంకి మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అంటే లోపల గర్భసంచి లోపల అతుకులు ఉండడము, దీన్ని యాషర్మ్యాన్ సిండ్రోమ్ అంటారు. సో ఈ విధంగా గర్భసంచిలో లేయర్ సరిగ్గా పెరగకపోవడము మనం ట్యాబ్లెట్స్ పెట్టినప్పుడు లేదు కొన్ని పాలిప్స్ అంటారు. సో ఇలాంటి పాలిప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదు కొన్ని గర్భసంచి లోపల లేయర్లో ఉండే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో వీటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. సో త్రూ హిస్ట్రోస్కోపీ మనం వీటిని రిమూవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది థెరపాటిక్గా. సో ఫస్ట్ థింగ్ జస్ట్ మనం లోపల ఎంట్రన్స్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి హిస్ట్రోస్కోపీ యూజ్ అవుతుంది బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు అల్ట్రాసౌండ్లో లోపల గర్భసంచి పొర ఎలా ఉందో చెక్ చేసుకొని దాంతోపాటు ఇటువంటి పాలిప్స్ ఉంటే పాలిపెక్టమీ, లేదు కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ప్రొసీజర్స్ని మనం అంటే ట్రీట్మెంట్గా కూడా మనకి హిస్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. లేదు ఒకసారి ఏంటంటే సెప్టమ్ ఉంటుంది, దాన్ని సెప్టల్ రిసెక్షన్ ద్వారా ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము పేషెంట్స్లో గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మనం రిమూవ్ చేయడానికి థెరపాటిక్గా యూజ్ అవుతుంది. లేదు ఒకసారి అసలు ఎంట్రన్స్ ఎలా ఉంది, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనకి వే ఎలా ఉంది ఇలా చెక్ చేసుకోవడానికి హిస్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.